వెల్కమ్ టు పూరలోకం. దిస్ ఇస్ భారతి. సో తాజాగా చూస్తుంటే ఎప్పటి నుండో కరీంనగర్ నగరవాసులు ఇబ్బంది పెడుతున్న డంపింగ్ యార్డ్ వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. సో ఎన్నికల ముందు ప్రచారానికి వచ్చిన నేతలు ఎవరైనా కానీ, ఏ పార్టీ నుంచి నేతలు వచ్చినా కానీ ఇదే అంశాన్ని తీసుకొచ్చి ముందు పెట్టడం, ఎన్నికలు అయిపోగానే చేతులు దులుపుకొని పోవడం అంటూ కూడా అక్కడ స్థానికులైతే ఆరోపిస్తున్నారు. సో ప్రతి కాలంలో అంటే సంవత్సరం పొడవునా ఈ డంపింగ్ యార్డ్ వల్ల అక్కడున్న ప్రజలు ముఖ్యంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్టు కూడా చెప్తున్నారు. సో ఇటు ఎండాకాలంలో చూసుకుంటే ఈ దోమలు, చలికాలంలో దుర్వాసన, వర్షాకాలంలో ఆ కుళ్ళు వాసన భరించలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నా, గతంలో ఎన్ని పోరాటాలు చేసినా ఫలితం లేకుండా పోయింది అంటూ కూడా అక్కడ ప్రజలైతే తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరి దీనిపైన కూడా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంది? ఎలాంటి మార్పులు చేస్తుంది అంటూ కూడా ఈరోజు మనతో చర్చించడానికి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. మా ఉత్తర తెలంగాణ బ్యూరో చీఫ్ మధుకర్ గారు, అలాగే సిపిఎం నేత వాసుదేవ్ రెడ్డి గారు, అలాగే ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ జోజిరెడ్డి గారు. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మధుకర్ సార్ గుడ్ ఆఫ్టర్నూన్ భారతి. సార్ చెప్పండి, అసలు ఏంటి సమస్య? ఇప్పటికి తేలుతుందా, తేలదా? అసలు అక్కడ ఉన్న ప్రజలు అయితే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు దీని వల్ల. సో అక్కడ బయో మైనింగ్ ప్రాసెస్ కూడా ఆగిపోయింది అన్నట్టు కూడా తెలుస్తుంది. సుమారు 150 టన్నుల వరకు చెత్త ప్రతిరోజు వచ్చి ఆ డంపింగ్ యార్డ్ కి చేరుతున్నట్టు కూడా తెలుస్తుంది. సో పరిస్థితి ఏంటి సార్ అసలు? భారతి, ఈ డంపింగ్ యార్డ్ కి సంబంధించి దశాబ్దాలుగా కరీంనగర్ నగర ప్రజలు, చుట్టుపక్కల శివారు ప్రాంతాలు కూడా తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రధానంగా చూస్తే డంపింగ్ యార్డ్ అక్కడ స్టార్ట్ చేసినప్పుడు పాపులేషన్ సంబంధించి ఒక 20-25 సంవత్సరాల క్రితం ఉన్న పాపులేషన్ ఇప్పుడు లేదు. దాదాపు 3 రెట్లు ఎక్కువ అయింది. అప్పుడున్న జనాభాతో పోల్చుకుంటే చెత్త చెదారం సేకరణ ఎక్కువ కావడం, మున్సిపాలిటీ అక్కడ డంప్ చేస్తున్న క్రమంలో ఆ చెత్తను ఎనర్జీకి కన్వర్ట్ చేయడం కోసము వేస్టేజ్ టు ఎనర్జీ అనే ఒక ప్లాంట్ ను స్టార్ట్ చేద్దామని ప్రభుత్వం ఆలోచిస్తున్న క్రమంలో ఇక్కడ బయో మైనింగ్ అనే ఒక ప్రొజెక్టర్ అక్కడ మిషనరీని కూడా పెట్టడం జరిగింది. అయితే ఆ మిషనరీకి సంబంధించి కెపాసిటీకి మించి చెత్త వస్తుండడంతో బయో మైనింగ్ కూడా సరిగా కావట్లేదు అని చెప్పి పలు ఆరోపణలు వచ్చినప్పటికీ ఇటు యంత్రాంగము, ఇటు పాలక వర్గం వీళ్ళంతా కూడా చాలా సార్లు అక్కడ విజిట్ చేసినప్పటికీ ప్రతి ఎన్నికలకు ముందు ఈ డంప్ యార్డ్ అనేది ప్రధాన అంశంగా మారడము. దాదాపు 20 సంవత్సరాలుగా చూసుకుంటే మొదటి కార్పొరేషన్ గా ఎదిగిన తర్వాత 2 టర్ములు కాంగ్రెస్ పార్టీ రూలింగ్ చేసింది. తర్వాత బీఆర్ఎస్ తెలంగాణ వచ్చిన తర్వాత బీఆర్ఎస్ 2 టర్ములు, అంటే దాదాపు 20 సంవత్సరాలు ఈ 2 పార్టీలు పాలించినాయి. ఈ 2 పార్టీలు కూడా మేయర్ ప్రతిసారి ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా డంప్ యార్డ్ తరలింపు కావాలని చెప్పి డిమాండ్ చేశారు తప్ప బయో మైనింగ్ ప్లాంట్ కి సంబంధించి ప్రాసెస్ ను కంటిన్యూ చేస్తే ఎప్పటికప్పుడు చెత్తను ప్రాసెస్ చేసి దాన్ని నిర్వీర్యం చేయడము, తడి చెత్త పొడి చెత్త 2 రకాలుగా చెత్తను ఇక్కడ సేకరిస్తున్న క్రమంలో చెత్త ఇళ్ల దగ్గర నుంచి తరలింపు కార్యక్రమము సరిగానే కొనసాగుతున్నప్పటికీ డంప్ యార్డ్ లో కుప్పలు తెప్పలుగా పేరుకపోవడంతో ఒక్కొక్క కాలంలో 3 కాలాలకు సంబంధించి వర్షాకాలమైనా, చలికాలమైన, ఎండాకాలమైనా ఒక్కొక్క కాలానికి ఒక సమస్య ప్రజలు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికీ చాలా సార్లు మీడియాలో రావడము, ప్రతి మీడియా దాన్ని కవర్ చేయడం, ఎక్స్పోజ్ చేసినప్పటికీ కూడా అక్కడున్న పాలకులు మాటలు ఇవ్వడం మాత్రమే జరుగుతుందని ఇప్పటి వరకు నిరూపణ అయింది. ఈసారి భారతీయ జనతా పార్టీకి సంబంధించి అధికారం రావడం జరిగింది. వీళ్ళు కూడా డంప్ యార్డ్ పైన కార్యాచరణ తీసుకోవడానికి ఇంకా సంసిద్ధంగా ఉన్నట్టుగా లేనట్టు తెలుస్తుంది. మొత్తంగా చూస్తే తెరపైకి వచ్చింది మాత్రం డంప్ యార్డ్ తరలింపు. ప్రధానంగా ఈ డంప్ యార్డ్ తరలింపు అనేది హుజరాబాద్ కు దగ్గరగా ఒక గ్రామాన్ని సెలెక్ట్ చేయడం జరిగింది. అక్కడ 4 ఎకరాల నుంచి 5 ఎకరాల వరకు స్థల సేకరణకు సంబంధించి ల్యాండ్ అక్విజిషన్ ఆర్డర్ ఇవ్వడము చేశారు. ఎందుకంటే వరంగల్ కు సంబంధించి హన్మకొండ మున్సిపాలిటీ వరంగల్ కు సంబంధించి కూడా చెత్తను అక్కడికే పంపాలని చెప్పి అక్కడ కూడా ప్రధానంగా సమస్య ఉన్న చేత ఈ 2 జిల్లాల సరిహద్దు ప్రాంతంలో ఈ డంప్ యార్డ్ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికోసము ఆ ప్రపోజల్ వచ్చినప్పటి నుంచే ప్రతిపక్షాలకు సంబంధించి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన స్థానిక ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి దాన్ని వ్యతిరేకిస్తూ ఇక్కడికి తీసుకురావద్దు డంప్ యార్డ్ అని చెప్పి ధర్నాలు, రాస్తారోకోలు, నిరాదీక్ష మొత్తానికి చూస్తే కరీంనగర్ ప్రజలకు తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్న డంప్ యార్డ్ సమస్య స్మార్ట్ సిటీగా ఎదిగిన తర్వాత కూడా ప్రధాన సమస్యగా మారడం అనేది ఆ ప్రజలకు జీర్ణం కావడం లేదు. 60 డివిజన్లకు సంబంధించిన ప్రజలు దాదాపు సగము ఈ డంప్ యార్డ్ సైడ్ ఉన్న బైపాస్ సంబంధించి ఒక 10 డివిజన్లు మాత్రం ప్రత్యక్షంగా నరకాన్ని అనుభవిస్తున్నారని చెప్పి చాలా సార్లు వాళ్ళు మీడియాలో చెప్పడం జరిగింది. మనం కూడా దాని మీద ఆఫర్ కవరేజ్ స్టోరీ కూడా చేయడం జరిగింది. మొత్తంగా చూస్తే ఎక్కడ వేసిన గొంగడి అక్కడే చందంగా డంప్ యార్డ్ కి సంబంధించి పాలకులు వస్తున్నారు, పరామర్శిస్తున్నారు.
నాయకులు వస్తున్నారు పోతున్నారు, అధికారులు వస్తున్నారు పోతున్నారు భారతి. ఇప్పుడు మాత్రం చూస్తే డంప్ యార్డ్ సంబంధించి సమస్య మాత్రం అట్లే ఉంది. ఓకే సార్. సో ఇదే అంశానికి సంబంధించి వాసిరెడ్డి రెడ్డి గారు, ఈ కరీంనగర్ అంటే రాష్ట్ర వ్యాప్తంగా స్మార్ట్ సిటీ అనే ఒక పేరుంది. మరి ఈ కనీస వ్యర్థాల నిర్వహణలోనే ఎందుకు వెనకబడింది అంటారు? ఇది ముమ్మాటికి పాలకులు ఏలికలదే తప్పు. బీఆర్ఎస్ పార్టీ గతంలో కాంగ్రెస్ పార్టీ పాలించింది, తర్వాత బీఆర్ఎస్ 10 సంవత్సరాలు పాలించింది, ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వచ్చింది. అయినప్పటికీ కూడా ప్రజల సమస్యలు పరిష్కరించడంలో ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి 3.5 లక్షల మంది జనం సంబంధించింది చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ శ్వాసకోశ వ్యాధులు వస్తున్నాయి, దట్టమైన పొగలు వస్తున్నాయి, అనేక దుర్గంధపు వాసనలు వస్తున్నాయి. 66 డివిజన్లలో సుమారు 20 నుండి 25 డివిజన్ల ప్రజలు ప్రతినిత్యం ప్రత్యక్షంగా బాధపడుతున్నారు, అనారోగ్యాల పాలవుతున్నారు, ₹1 నష్టం వస్తున్నది ఆరోగ్యపరంగా. ఇంత జరుగుతున్నప్పటికీ ప్రజలే స్వచ్ఛందంగా ఆందోళనలోకి దిగినప్పటికీ, ప్రజలే స్వచ్ఛందంగా వార్డుపై రాస్తారోకోలు చేసినప్పటికీ అప్పుడు ఏదో మేము సమస్య పరిష్కరిస్తామని చెప్పేసి హామీ ఇచ్చి అధికారులు వదిలేస్తున్నారు. ఇది వాస్తవానికి 1952లో తాడిపేట మున్సిపాలిటీగా ఏర్పడ్డది. తర్వాత 80 ఏళ్ళలో మున్సిపాలిటీగా రూపాంతరం చెందిన తర్వాత ఇది 2005లో స్మార్ట్ సిటీగా రూపాంతరం చెందింది. పేరుకే స్మార్ట్ సిటీ, రోడ్లు వేస్తే డబ్బులు, మిగతా అభివృద్ధి పనులకు సంబంధించింది కమిషన్లు వచ్చే పనులు మాత్రమే ఉన్నటువంటి పాలకులు చేసినటువంటి కాంట్రాక్ట్ చేసినటువంటి నిర్వాహకం తప్ప ప్రజల బాగోగులు చూడాలి, ప్రజల పనులతోని ఇక్కడ పాలించి కార్పొరేషన్ లో ఉన్నటువంటి ప్రజలను సుభిక్షంగా ఉంచాలి అన్న సోయి గాని స్పృహ గాని పాలకులు లేకపోవడమే ప్రధానమైన కారణం. ప్రత్యేకంగా ఇక్కడ గతంలో దీనికి ఒక చరిత్ర ఉంది. ఇక్కడ మొత్తం కూడా చాణక్యులు, చార్వాకులు, కుతుబ్షాలు పాలించినటువంటి ప్రాంతం. ఈ ప్రాంతానికి నేపథ్యం ఉంది. కరీంనగర్ అంటేనే దీని గతంలో ఎలగందలుగా పిలిచేటోళ్ళు, అది రూపాంతరం చెందుతూ వచ్చింది. అసలు ఈ ఇప్పుడు ఉన్నటువంటి నదీ తీరాన ఏదైతే డంప్ యార్డ్ ఉందో, డంప్ యార్డ్ ప్రభుత్వం గుర్తించిన డంప్ యార్డ్ కాదు, ఏదో నదీ తీరాన పరివా ప్రాంతంలో ఉంది కాబట్టి పెద్ద తక్కువ తీసుకొని వేసింది తప్ప అది కంటిన్యూ అవుతున్నది. వాస్తవానికి ప్రత్యేకంగా గుర్తించి జనావాసాలకు దగ్గర లేకుండా దూరంగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాల్సినటువంటి అధికారులు పూర్తిగా వైఫల్యం చెందారు. ఇక్కడ గతంలో ఉన్నటువంటి మంత్రులు ఇప్పుడు ఉన్నటువంటి మంత్రులు లేవాలి. ముఖ్యంగా మొన్న జరిగినటువంటి మేయర్ ఎన్నికల్లో ఇన్ని రోజులు మాకు అవకాశం బీజేపీ ఇక్కడ బండి సంజయ్ చెప్పాడు, మంత్రి, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, మాకు మేయర్ సీట్ ఇస్తే దీన్ని 4 రోజులు పరిష్కారం చేస్తాం డంప్ యార్డ్ అని చెప్పిండు. 4 రోజులు అయింది, 4 నెలలు అయింది, 4 నెలలు కావచ్చు. అయినా ఎక్కడ అక్కడే ఉంది, ప్రజలు మాత్రం ఇబ్బంది పడుతున్నారు. ఈ సమస్యకు శాశ్వతమైన పరిష్కారం కావాలి అని చెప్పేసి కూడా ప్రజానీకం పెద్ద ఎత్తున డిమాండ్ ఇస్తున్నది. సార్, జోజిరెడ్డి గారు, ఇప్పుడు ప్రభుత్వం తరఫు నుంచి మనం చూసుకుంటే ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది, ఈ డంపింగ్ యార్డ్ ని హుజూరాబాద్ కి షిఫ్ట్ చేయాలి అని. మరి ఈ నిర్ణయం సరైందంటారా? అంటే ఇది శాశ్వత పరిష్కారం ఇదేనంటారా? పూరా లోకల్ వీక్షకులకు, అదే విధంగా ప్యానెల్ లో ఉన్న పెద్దలందరూ కూడా నమస్కారం అమ్మా. ఈ రోజు మనం గమనిస్తే ఈ డంప్ యార్డ్ అనేది హుజూరాబాద్ కి తరలించినా ఎక్కడికి తరలించినా కూడా దాని వల్ల ప్రజలకి నష్టం తప్ప లాభం లేదు. ఎందుకు అంటే ప్రజలు ఇక్కడ హుజూరాబాద్ ప్రజలైనా కరీంనగర్ ప్రజలైనా నష్టపోతున్నారు. మెయిన్ గా పొల్యూషన్. ఆ పొల్యూషన్ వచ్చినప్పుడు కరీంనగర్ లో దాదాపు మేము ఫైట్ చేయబట్టి, నేను స్వయంగా ఫైట్ చేసి డంప్ యార్డ్ పైకి ఎక్కి చూసి దాదాపుగా 15 years నుంచి గమనిస్తానే ఉన్నాం. అది టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత, కార్పొరేషన్ వచ్చిన తర్వాత ఒక సుగ్లాంపల్లి అని సుల్తానాబాద్ యువతలో పవర్ ప్రాజెక్ట్ కోసం దీన్ని కూడా అగ్రిమెంట్ చేసినట్టుగా మాకు ఉన్న ఇన్ఫర్మేషన్. ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే ఇక్కడికి వచ్చిన చెత్త ఏదైతే ఉందో కార్పొరేషన్ ఏరియాలో కంపల్సరీగా వాళ్ళు పవర్ ప్రాజెక్ట్ కి వాడుకోవాలి. అది కొన్ని రోజులు తరలించిన తర్వాత ఆ సుగ్లాంపల్లి ప్రాజెక్ట్ ఏదైతే ఉందో మూసేయడం జరిగింది. దాన్ని తర్వాత మళ్ళీ మొన్న కూడా మేము గమనించాం, మీడియాలో కూడా గమనించాము. అది గమనించినప్పుడు ఏంటంటే వేరే వాళ్ళకి కాంట్రాక్ట్ ఇచ్చేసి రోజుకి కొన్ని లక్షల రూపాయలు పర్ అవర్ ఇంత అని దాన్ని ఎరువుగా తయారు చేసేసి దాన్ని రైతులకు సప్లై చేసే విధంగా మాన్యూర్ తయారు చేయాలనే ఉద్దేశంతో పెట్టడం జరిగింది. కానీ అది ఎక్కడికి పోలేదు, అది అక్కడనే ఉంది. ప్రతిసారి మేము ఒకటే అడుగుతున్నాము, ప్రజలలో మార్పు రావాలి. ప్రజలలో మార్పు రాకపోతే ఏది కూడా సాధించలేము. ఇప్పటికి 4 సార్లు మంత్రి అయి ఎమ్మెల్యే అయిన గుండ్ల కమలాకర్ గారు
వందల సార్లు చెప్పుకుంటూ పోతున్నాడు, నేను డంప్ యార్డ్ తరలిస్తాను, డంప్ యార్డ్ ప్రజలకు నష్టం కలిగిస్తుంది, పొల్యూషన్ అనేది పెరిగిపోయిందని చెప్తున్నాడు. కానీ ఆయనే గెలుస్తూ పోతున్నాడు, ఆయనే ఇదవుతున్నాడు తప్ప ఇంకొకటి పోతే. ఇప్పుడు ఏదైతే డిప్యూటీ మేయర్ ఉన్నాడో, ఇంతకుముందు 5 సంవత్సరాలు ఆయనే మేయర్ గా ఉన్నాడు టిఆర్ఎస్ లో ఉన్నప్పుడు. స్మార్ట్ సిటీ, ఆ స్మార్ట్ సిటీకి మొత్తం దోషేసుకున్నారు అందరు కలిసి. ఎమ్మెల్యే, కార్పొరేషన్ మేయర్, తర్వాత ఇప్పుడు ప్రజెంట్ ఉన్న బీజేపీ మంత్రి అందరు కలిసి స్మార్ట్ సిటీ సగం ఫండ్స్ తీసుకున్నారు. ఆ స్మార్ట్ సిటీలో ఈ డంప్ యార్డ్ ని ఒక విధంగా అంటే దాదాపుగా నాకు తెలిసినంత వరకు ఒక 5 కోట్లు పెట్టి ఒక మిషనరీ తీసుకొచ్చారు. అది 3 రోజులు కూడా నడవలేదు. అది ఎక్కడ క్లీనింగ్ ప్రాసెస్ చేసిన పాపాన పోలే. ఈ విధంగా ప్రజల సొమ్ముతో ఆడుకుంటూ ఇవాళ మీరు గమనిస్తే దాని పక్కనే మనకి కరీంనగర్ కి వచ్చే వాటర్ రిసోర్సెస్ ఏదైతే ఉన్నాయో ఆ వాగులో మోటార్లు నడుస్తున్నాయి. ఆ పొల్యూషన్ వాటర్ భూమిలో పోయి దాని వల్ల కూడా మనం నష్టపోతున్నాం. దాంట్లో కంట్రోలింగ్ అనేది లేకుండా పోయింది. అంతేకాకుండా అక్కడ ఏదైతే ఉందో ఆటోనగర్ లో ఏ బోర్డు చూసినా, హౌసింగ్ బోర్డు లో కానీ, కోతిరాంపూర్ లో కానీ, కట్టరాంపూర్ లో కానీ అన్ని బోర్లలో నీళ్లు చూసినప్పుడు టోటల్ గా గ్రీన్ వాటర్ పొల్యూషన్ ఏర్పడుతుంది. ఇది ఏదైతే ఉందో ప్రజలందరికీ తెలిసినా కూడా ప్రజలు వాళ్ళకే అదే దొంగలకి ఓట్లు వేసుకుంటూ గెలిపిస్తున్నారు. కాబట్టి వీళ్ళు ఇంతే, మనం ఏం చేసినా నడుస్తుంది అనే ఆలోచన తోడిపోతున్నాయి తప్ప ఇంకొకటి లేదు. ప్రతిపక్షంలో ఉన్న సిపిఎం కావచ్చు, మేము కావచ్చు, ఇంకొకరు కావచ్చు ఫైటింగ్ చేస్తుంది తప్ప దేనికి పనికిరాని పరిస్థితుల్లో మేము ఉన్నాం. ప్రజలకు ఒకటే మేలుకొల్పుకోవాల్సిన అవసరం ఉన్నది వాళ్ళు. ఎందుకంటే మనం గమనించాల భారతి గారు, ఇక్కడ పొల్యూషన్ అనేది మేము గమనిస్తే 5:30, 6 o'clock ఇంకా మనం ఈవినింగ్ ఆ ఏరియాకి 4 కిలోమీటర్ల దూరం పోయినా కూడా శ్వాస రాదు మనకి. అంత భయంకరంగా ఉంటుంది ఈవినింగ్ పూట. ప్లస్ 365 రోజులు అది మండుతానే ఉంటది, కింద నుంచి పైన వస్తుంది. వర్షాకాలం అప్పుడు దాని మీద నీళ్లు పడి ఆ వాటర్ ఏదైతే ఉందో గ్రౌండ్ లెవెల్లో కిందికి వెళ్ళిపోయి అది బోర్లలో కలుషితమయ్యి తాగే నీరు కూడా కలుషితమయ్యే పరిస్థితి ఉంది. దీనివల్ల క్యాన్సర్ రోగాలు కావచ్చు, ఇంకన్నీ కూడా జరుగుతున్నాయి. ఇది పవర్ ప్రాజెక్ట్ కన్నా తరలించాలి, లేదా వాళ్ళ అగ్రిమెంట్ ఏమైంది, దానికి అడ్వాన్స్ ఏం అగ్రిమెంట్ జరిగింది అనేది బయట పెట్టాలి. అదేవిధంగా మొన్న మిషనరీ తీసుకొచ్చేసి కొన్ని కోట్ల రూపాయలు గుజరాత్ వాడికి కాంట్రాక్టర్ ఉపయోగించినట్టు మాకున్న ఇన్ఫర్మేషన్. దానికంతా కూడా మాకేం తెలియదు. మీ మధుకర్ రెడ్డి గారు బయట తీస్తారా, పూరాలోకల్ టీవీ బయట తీస్తారా, తీయాలి. అంతేకాకుండా ఈయన తరలించడం వల్ల ఎక్కడికో తరలిస్తే ఎక్కడైనా అబ్జెక్షన్ ఉంటుంది. ఎందుకంటే రోజుకి 150 టన్నుల చెత్తను తీసుకుపోయి హైదరాబాద్ ప్రజల మీద వేసినా కూడా అక్కడ కూడా సేమ్ ప్రాబ్లం వస్తుంది. కాబట్టి దీన్ని మిషనరీ ద్వారా ఇవాళ వచ్చిన టెక్నాలజీ ద్వారా దాన్ని యూటిలైజ్ చేసేసుకొని ఆ టెక్నాలజీ వాడుకొని రైతులకి మాన్యువల్ గా తయారు చేసేసి రైతులకు సప్లై చేసినట్టయితే అది కొంత బెనిఫిట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఏ రోజు కాదు. ముఖ్యంగా దీన్ని అక్కడ ఉంచుకుంటూనే ఆ డంప్ యార్డ్ ని ఫస్ట్ అక్కడ మొత్తం క్లీన్ చేయకుండా వచ్చినట్టు అది క్లీన్ చేసుకునే ప్రాసెస్ అది వేరే ఉండాలి. ఇవాళ డైలీ వచ్చే 150 టన్నులు ఎప్పటికప్పుడు ప్రాసెస్ చేసుకుంటూ రైతులకు కానీ భూములకు కానీ సప్లై చేసే విధంగా ఉన్నట్టయితే ఖచ్చితంగా ఆ పొల్యూషన్ పోయి ఈ క్యాన్సర్ జబ్బుల నుంచి ప్రజలకి ఇబ్బంది కలగకుండా అవకాశం ఉంటుంది. భారతి గారు మీ ఛానల్ అయినా ఇప్పటికీ చాలా ఛానల్ చూపిస్తున్నా, కానీ ఇది మంచి సబ్జెక్ట్ మీరు తీసుకున్నారు. పూరాలోకల్కి దీన్ని మెచ్చుకోవచ్చు మనము. ఎందుకంటే ప్రజల కోసం అడుగుతున్నారు కాబట్టి ప్రజలు మేల్కొనే విధంగా మనం పనిచేయాల్సిన అవసరం ఉన్నది. ఈ డంప్ యార్డ్ తరలించకపోతే మాత్రం చాలా మందికి ఆ ఏరియాలో ఉన్న 5-6 కిలోమీటర్ల రేంజ్ లో ఉన్న పబ్లిక్ కి మొత్తానికి కూడా క్యాన్సర్ జబ్బులు వచ్చేసి, శ్వాస రోగాలు వచ్చేసి చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. కాబట్టి మీరు కొద్దిగా ఈ పూరాలోకల్ టీవీ ద్వారా ఖచ్చితంగా పబ్లిక్ కి, అదేవిధంగా మున్సిపల్ కార్పొరేషన్ ని హెచ్చరించాలని చెప్పేసి కూడా ఆల్ ఇండియా ఫార్వర్డ్ పక్షాన్ని కోరుతున్నాం. ఓకే అండి. మధుకర్ గారు, ఇప్పుడు చూస్తుంటే ఈ సమస్య ఈనాటిది కాదు, రోజు రోజుకి పెరుగుతూనే ఉంది. మరి అలాంటప్పుడు ఇన్ని ప్రభుత్వాలు మారినా కూడా ఎలాంటి పరిష్కారం, అంటే శాశ్వతమైన పరిష్కారం ఏ ప్రభుత్వానికి దొరకలేదంటారా? వాస్తవానికి చూస్తే డంప్ యార్డ్ సమస్య తెలంగాణ వ్యాప్తంగా చాలా జిల్లాల్లో ఉంది. కానీ ఇంత చాలా సీరియస్ గా ఉంది మాత్రం ఉత్తర తెలంగాణకు సంబంధించి కరీంనగర్ లో చెప్పొచ్చు. ఎందుకంటే పాపులేషన్ ఎక్కువ ఉంది, చెత్త సేకరణ ఎక్కువ జరుగుతుంది. డంప్ యార్డ్ లో డంప్ అయిన కుండలు గుట్టలుగా పేరుకపోయినది. అక్కడ మెయిన్ గా బయో మైనింగ్ ప్రాసెస్ సంబంధించిన మిషనరీలు ఎక్కువగా తెచ్చిపెట్టి, ఇప్పుడు జోజిరెడ్డి గారు చెప్పినట్టుగా అక్కడ ప్రాసెస్ అనేది కంప్లీట్ ఉండాలి. అది వేస్టేజ్ టు ఎనర్జీ అనేది కన్వర్షన్ ప్రాసెస్ లో ఇప్పుడు దాన్ని యూటిలైజ్ చేసుకునే మెకానిజం కూడా వచ్చింది. కాబట్టి ఎందుకని ఇక్కడున్న ప్రభుత్వం కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ, లేదంటే మున్సిపాలిటీ కార్పొరేషన్ సంబంధించిన పాలకులు కానీ దృష్టి సారించలేరనేది
చాలా ఆలోచించాల్సిన ప్రశ్న ఇది. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఇక్కడ ఎందువల్ల ఈ డంప్ యార్డ్ అనేది ఇబ్బంది అవుతుంది. ఈ డంప్ యార్డ్ తరలింపు అబ్జెక్షన్ వచ్చి రీసెంట్ గా తరలింపు పైన మొత్తము ల్యాండ్ అక్విజిషన్ జరిగిన తర్వాత ప్రభుత్వం ఒక స్టెప్ వేసిన తర్వాత కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ కూడా ఖచ్చితంగా తరలింపు పైన ఇప్పటి వరకు మాట్లాడలేదు. తరలించాలా వద్దలేదు ఒక స్టాండ్ కూడా లేదు దానికి సంబంధించి. అయితే ఇప్పుడు మేయర్ బీజేపీ ఉన్నారు కాబట్టి దీనిపైన ప్రత్యేకంగా ఒక కార్యక్రమాలు కూడా చేపట్టాల్సిన అవసరం ఉంది. డంప్ యార్డ్ తరలింపా లేదా, ఒకవేళ తరలించకపోతే ఇక్కడున్న మిషనరీతో పూర్తిగా ప్రాసెస్ ను కంప్లీట్ గా చేసి అక్కడున్న వేస్టేజ్ అంతా నిర్వీర్యం చేసి ప్రజలకు ఎప్పుడప్పుడు అక్కడున్న వాతావరణాన్ని చాలా స్వచ్ఛతగా చేయాల్సిన అవసరం. ఎందుకంటే ఈ డంప్ యార్డ్ ఆనుకొని 700 కోట్ల రూపాయలతో బీఆర్ఎస్ గవర్నమెంట్ లో మానేర్ రివర్ ఫ్రంట్ ఒక ప్రాజెక్టును ఒక ఆహ్లాదకరమైన వాతావరణం కోసం ఒక టూరిజం ప్రాజెక్ట్ ప్యాకేజ్ కూడా మొదలు పెట్టారైతే అది అర్ధంతరంగా ఆగింది, అది వేరే విషయం అనుకోండి. ఒకవేళ మానేరు రివర్ ఫ్రంట్ కు సంబంధించిన టూరిజం ప్యాకేజ్ కి సంబంధించి ఆ ప్రాజెక్ట్ అక్కడ స్టార్ట్ అవుతే ఈ డంప్ యార్డ్ ఎక్కడ తరలించాలని కూడా తెలియని పరిస్థితి. ఎందుకంటే దుర్గంధము, వర్షాకాలంలో దుర్గంధము, దోమలు, ఈగలు, ఎండాకాలం వచ్చేస్తే పూర్తిగా మంటలు, పొగ, ఇక చలికాలం అయితే దుమ్ము ధూళి అంతా అక్కడున్న ఆ మెయిన్ రోడ్ రహదారిని అనుకుని వెళ్తున్న ఆ ప్రాంతం అంతా కూడా వాహనదారులకు కానీ, టూ వీలర్ కానీ, పాదచారులకు కానీ చాలా ఇబ్బంది అవుతున్న పరిస్థితి. ఇప్పటికైనా ప్రభుత్వం సీరియస్ గా తీసుకోవాలి. దీనిపైన చాలా సార్లు మీడియాలో కవరేజ్ వచ్చింది, చాలా మంది ప్రతిపక్షానికి సంబంధించిన వాళ్ళు మాట్లాడారు. ప్రస్తుత పరిస్థితి చూస్తే డంపింగ్ యార్డ్ తరలింప లేకుంటే అక్కడ ఉన్న బయో మైనింగ్ ప్లాంట్ ను ఇంకా దాన్ని రీఇన్స్టెన్స్ చేసి ఇంకా చాలా పెద్ద ఎత్తున పెంచి దాని కెపాసిటీ పెంచడం అనేది పాలకులు తీసుకోవాల్సిన నిర్ణయం. ఇప్పుడు వాస్తవ్ రెడ్డి గారు సరే, ఇప్పుడు అక్కడ బాధిత ప్రజలు అంటే డంప్ యార్డ్ బాధిత ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఒకటే ఆరోపణ. ఎన్నికల ముందు నేతలు ఎవరు వచ్చినా, ఏ పార్టీ నుంచి నేతలు వచ్చినా కూడా ఇదే అంశాన్ని ముందు తీసుకొస్తున్నారు. అంటే డంపింగ్ యార్డ్ సమస్యను పరిష్కరిస్తామంటూ కూడా ముందుకు తీసుకొస్తున్నారు. ఎన్నికలు అయిపోగానే దాన్ని అటే డంపింగ్ యార్డ్ లకే నెట్టేసి వెళ్ళిపోతున్నారు అంటూ కూడా ఆరోపిస్తున్నారు. మరి ఈ ఆరోపణలు ఏవి ఆ నేతలు కనిపించట్లేదు, వినిపించట్లేదు అంటారా? ప్రజలు ఎప్పటికప్పుడు తమ దైనందిన జీవితానికి సంబంధించినటువంటి హడావిడిలోనే ఉంటారు. రెగ్యులర్ గా దృష్టి పెట్టే అవకాశం కూడా ఉండదు. సోషల్ సర్వీస్ చేసే వాళ్ళు కూడా ఉన్నప్పుడు ఆయా సందర్భానుసారము స్పందిస్తున్నటువంటి పరిస్థితి ఉంటది. అయితే ప్రజలు ఏకముఖంగా దీని మీద ఒక 6 నెలల క్రితం మాత్రం ధర్నాలు, రాస్తారోకోలు, రిప్రజెంటేషన్లు అన్ని కూడా ఇచ్చారు. మొన్న ఎన్నికల్లో కూడా మాకు ఓట్లు వేయమని వచ్చిన వాళ్ళందరికీ కూడా వాళ్ళు ఫ్లెక్సీలు కూడా ప్రదర్శించారు. డంప్ యార్డ్ సమస్య పరిష్కారం చేస్తే మీకు ఓట్లు వేస్తామని చెప్పేసి వాళ్ళు పోయి ఈ రకంగా ఓట్లు అర్థించారు, అడుక్కున్నారని చెప్పవచ్చు. ఇక రకరకాలుగా ఉన్నాయి ఓట్లు అంటే మనకు తెలుసు. కానీ ప్రజలు మాత్రము ఓట్ల ఒక మాట, ఓట్ల తర్వాత ఒక మాట. ఈ ప్రజలు ఈ రాజకీయ పార్టీలు, ఏలికలు, బూర్జువా పార్టీలు ఎట్లా ఉంటాయి ఎన్నికల విధానం మీకు తెలియదు కాదు. అయితే ఏళ్లుగా ఎదురు చూస్తున్నటువంటి సమస్య ప్రత్యక్షంగా నరకయాతన పడుతున్నటువంటి ప్రజలకు అసలు కార్పొరేషన్ పాలకవర్గం ఏం భరోసా ఇస్తున్నట్లు? అసలు మంత్రులు పట్టించుకోవట్లేదు. కోట్ల రూపాయల ప్రజాధనము తమ బొక్కసాలకు వస్తున్నది వాళ్ళ ట్యాక్స్ల రూపంలో. ఆ డబ్బంతా యాడికిపోతుంది? అంటే ప్రజల కోసం ఖర్చు చేస్తారా? వీళ్ళు చేయట్లేదా? అసలు ప్రజల కోసం ఖర్చు చేస్తే ఏళ్ల తరబడి అసలు స్థలం ఎందుకు కేటాయించట్లేదు? ఇప్పటి వరకు ఇంత పెద్ద నగరము ఇంత వేస్టేజ్ వస్తున్నదని తెలిసి కూడా ఇప్పటి వరకు ప్రత్యేకంగా స్థలం ఎందుకు కేటాయించలేదు? అంటే ఆ సోయి కానీ, ఆ స్ప్రో కానీ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ లేదా ఇక్కడ ఉన్నటువంటి పాలక లేదని చెప్పుకోవచ్చు. ఒకరు ఉత్తర్వు కోరబోతున్నారు, వాళ్ళ మీద వీళ్ళు, వీళ్ళ మీద వాళ్ళు. కానీ అసలు సమస్యను పరిష్కరించాల్సినటువంటి చిత్తశుద్ధి పాలకులకు ఉంటది కదా. మరి ఏలికలు ఏం చేస్తున్నట్టు? అంటే ప్రజలు ప్రశ్నించినప్పుడే మేము ఖచ్చితంగా 4 రోజుల్లో సమస్య పరిష్కారం చేస్తామని బండి సంజయ్ చెప్పిండు. ఇప్పుడు ఆ గంగుల కమలాకర్ 10 సంవత్సరాలు ఉన్నాడు, ఇప్పుడు మళ్ళీ తనే ఎమ్మెల్యే ఉన్నాడు. ఇప్పుడు పొన్నం ప్రభాకర్ రాష్ట్ర గవర్నమెంట్ లో ముఖ్యమైన పాత్ర వహిస్తున్నాడు, మంత్రిగా ఉన్నాడు. మరి ఆయన ఏం చేస్తున్నట్టు? అంటే వీళ్ళందరూ కూడా ప్రజలను మభ్యపెట్టే వాళ్ళే అనిపిస్తుంది. ఇప్పుడు మీరు ఎండాకాలం వస్తే అసలు మొత్తం కూడా పొగ, దట్టమైన పొగలు వస్తాయి. అది హైవే ఉంది, నేషనల్ హైవే, హైదరాబాద్ పోయేది, అట్లాగే వరంగల్ పోయేది. పొగలు వచ్చే మూలంగా మంటలతో పొగలు వస్తున్నాయి. ఈ ప్రయాణికులు వెహికల్ వాళ్ళందరూ కూడా కళ్ళల్లోకి పొగ అవుతున్నాయి.